ఇంతకుముందు ఒక ర్యాపిడ్ ఆయన వచ్చిండు, నా 100 రూపాయలు అయితే నేను 500 రూపాయలు ఇచ్చి పంపించాను, చిల్లర తీసుకొని వస్తానని అన్నాడు. ఆయన అంతే పోయిండు. నువ్వు కూడా వచ్చిన ఇప్పుడు నీకు కూడా నేను 500 ఇచ్చిన 100 రూపాయలు ర్యాపిడ్కి అయితే నువ్వు కూడా వస్తావా రాడని మా బాబాయ్ డౌట్. సార్ పరుల సొమ్ము పాము లాంటిది, మా అమ్మగారు చెప్పారు. మా అమ్మగారిని మాట నేను ఏదైనా వింటా. బాబు, ఈ రోజుల్లో ఈ విధంగా ఇంత నీతిమంతుడు ఎవరు ఉండరు. నువ్వేం చదువుకున్నావా? సార్ నేను బీటెక్ చేశా. అవునా? ప్రస్తుతానికి ర్యాపిడ్ చేస్తాను. అవును, బీటెక్ చేసి వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చు కదా. ఈ ర్యాపిడ్ మా అమ్మగారికి హెల్త్ బాగోలేదండి, ప్రస్తుతానికి ఖర్చుల కోసం ర్యాపిడ్ నడుపుతున్నాను. సార్ అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి బాగా చదివించింది, మంచిగా చూసుకుంది. నేను ఎలాగైనా కూడా మా అమ్మని నేనే చేసి ర్యాపిడ్లోనే ఏదో కష్టం చేసి మా అమ్మని నేను బతికించుకొని చూసుకుంటాను సార్. బాబు, నిన్ను చూస్తే చాలా మంచోళ్ళు లాగన్నావు. నీ ఎంత మంచితనం ఉందో అమ్మకారు కూడా అంత మంచితనం ఉంటది. నీకే కాదమ్మా, అమ్మ నాకు కూడా అమ్మ లాంటిది. అమ్మ ప్రాబ్లంలో నేను కూడా పాలు పంచుకుంటాయా? నేను కూడా ఒక 50,000 రూపాయలు సాయం చేస్తా. డబ్బులు తెచ్చిపోయి అమ్మని బాగు చెప్పి నాన్న. మీ డబ్బులు నాకేమొద్దు సార్, మా అమ్మని నా కష్టాయిస్తుంటే నేను బతికించుకుంటాను. మా అమ్మ దేవత సార్. బాబు, నేను ఇలాంటి వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేసిందయ్యా. ఇందాక వచ్చిన బాబు కూడా ర్యాపిడ్ కూడా ఏమన్నా ప్రాబ్లంలో ఉన్నాయో సాయం చేద్దాం అనుకున్నా. ఆ బాబు 500 ఇస్తే అంతో వేసుకొని పోయిండు. ఆ అబ్బాయి అంత కరెక్ట్ లేదు. నీ మంచితనం చూసి నేను అమ్మకి నేను సాయం చేద్దాం అనుకుంటున్నా. నేనైతే అమ్మగా సాయం చేస్తాయా? 50,000 రూపాయలు ఇస్తే నువ్వు తీసుకుపోయి అమ్మగా సాయం చెయ్యి. నీకే కాదమ్మా, నాకు కూడా అమ్మాయి. ఇంకా కూడా 5,000 ఇస్తే 100 రూపాయలు కూడా 5,000 ఇస్తున్నాను అనుకున్నా. తెలిసి కోసం ఇచ్చినావు అంతే బాబా. కూడా 5,000 రూపాయలు ఇచ్చి తీసుకురావడానికి చూసినావు. అవును బాబా, చేద్దాం. మంచి పని, ఇట్లాంటి సాయం చేయడం మంచిదే. ఏమో బాబా, దేవుడు ఇచ్చిండు. అదే మంచితనం ఆడికి పోదు, సాయం చేయడం కూడా మంచిదే. కానీ బాబు మీ అమ్మకు చూసుకో, ఇస్తాడు కదా. నేను అట్లాంటి సాయం చేస్తూనే ఉంటాడు. నువ్వు కూడా ఇసుకుపోయి మమ్మీ మీ అమ్మని బాగు చేసుకో కాదనుకో. సార్ థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు ఉంటారని నాకు తెలియదు. మీరు నాకు హెల్ప్ చేస్తానందుకు 50,000 ఇచ్చి మా అమ్మకి హెల్ప్ చేస్తానందుకు చాలా థ్యాంక్ యూ సార్. చేస్తా, నీకేం బాగలేదు, రేపు హాస్పిటల్లో చూడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సరే అమ్మా, థ్యాంక్ యూ.